అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఎన్నో దుర్వార్తలు వింటూ వచ్చారు కదా. ఈ మధ్యకాలంలో మనం వార్తలు పడుతున్న ప్రతిదీ దుర్వార్తే. ఎన్నడూ కని విని ఎరిగిన వార్తలు మనం వింటూ ఉన్నాం. హత్యల కోసం, మానభంగాల కోసం, దొంగతనాల కోసం అన్యాయం విస్తరించిపోవడం మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు రాజకీయాలు కూడా అసలు బాగలేదు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడో అర్థం కావట్లేదు. చివరాఖరికి మన కుటుంబ పరిస్థితులు కూడా ఎట్లయిపోయాయంటే ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్త వినాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. ప్రియ సంగమా, ఆయన ధైర్యంగా ఉండండి. మీ జీవితంలో కలుగుతున్న ప్రతి దుర్వార్తలను కొట్టివేయడానికి దేవుడు ఒక ఘనమైన శుభవార్తను మీకు పంపించబోతున్నారు. మీ ప్రార్థన వృధాగా పాదు, మీ భక్తి వృధాగా పాదు. ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూడండి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ మాట చదవగలిగితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు. అంటే దాని అర్థం ఏంటంటే మనిషి అతిశయపడతాడు. చాలామందిని మనం చూసే ఉంటాం కదా. ఉద్యోగం రాకముందు ఒకలా ఉన్నారు, ఉద్యోగం వచ్చాక ఒకలా ఉన్నారు. కారు లేనప్పుడు ఒకలా ఉన్నారు, కారు కొనుక్కున్నాక ఒకలా ఉన్నారు. ఇల్లు కట్టుకోకముందు అద్దెంట్లో బ్రతుకుతున్నప్పుడు ఒకలా ఉన్నారు. అన్నీ వచ్చిన తర్వాత వారి మాట తీరు, వారి నడక, వారి ప్రవక్తన చాలా మారే కదా. కొంతమంది ఏమంటారంటే, చూసావా, ఉద్యోగం వచ్చే గర్వం వచ్చేసింది, పెళ్ళయిన తర్వాత గర్వం వచ్చేసింది, డబ్బు సంపాదించే గర్వం వచ్చేసింది. ఇదివరకు మందిరానికి వచ్చి ప్రార్థించేవారు, ఇదివరకు చక్కగా ఉపవాసాలు ఉండి ప్రార్థించేవారు. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత వారు మందిరానికి రావడం మానేశారండి, ప్రార్థించడం మానేశారండి, పరిచర్య చేయడం మానేశారండి అని చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనిషి గతాన్ని మర్చిపోవడంలో వారిని మించిన వారు మరొకరు లేరు. మనిషి గర్విష్ఠుడు, మనిషి హృదయ ఆలోచనలు మంచివి కాదు. కానీ వాక్యం ఏమంటుందంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు, నేను గొప్పోడిని, లేకపోతే నేనే ఉన్నతమైన వాడిని, నేనే తలాంతు కలిగిన వాడిని, మీరంతా మీ బ్రతికెంత అని కొంతమంది చాలా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఈ వీడియో చూస్తాను మీలో చాలామంది సొంత కుటుంబాల చేత చాలా లేనిపోని మాటలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీకెక్కడ వస్తుంది ఉద్యోగం, నీకెక్కడవుతుంది పెళ్ళి, మా కుటుంబం ఏంటి, మీ కుటుంబం ఏంటి, మా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి, మేము వాడుతున్న వస్తువులను జీవితంలో కొనలేవు, మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా, మా గుమ్మాన్ని ఎన్ని లక్షలు పెట్టి కట్టామో తెలుసా, మా కారు ఎంత కాస్టో తెలుసా, మా అబ్బాయి జస్ట్ మొన్నే బండి కొనుక్కున్నాడు, ఎంతో కాదు ఓ 10 లక్షలు అని కొంతమంది కావాలని మన పేదరికాన్ని, మన బలహీనతల్ని ఎత్తుపొడుస్తూ నలుగురి మధ్యన అవమానపరుస్తుంటారు. కానీ ఏవి కంగారు పడకండి. ఆ బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు లేవనెత్తుకుంటాడు. ఈరోజు మీరు ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభా, నా కుటుంబంలో మేమే బలహీనలమయ్యా, మమ్మల్ని ఎన్నిక లేనట్టు వారుగా చూస్తున్నారయ్యా, కావాలని పిలుస్తున్నారు, కావాలని అవమానపరుస్తున్నారయ్యా, మా బలహీనతని వారు ఎత్తుపొడుస్తున్నారు ప్రభా. నిజమే, మేము సామర్థ్యత లేనంటి వారం ప్రభా, మేము బలహీనమే ప్రభా, మేము డబ్బు లేనంటి వారము, మేము సిరి సంపదలు లేనంటి వారము, మేము పేరు ప్రఖ్యాతులు పలుకుబడి లేనంటి వారము, మా దగ్గర ధనబలము కానీ, కండబలము కానీ, నోరు బలము కానీ, సహాయ బలము కానీ ఏదీ లేదయ్యా అని ప్రభు దగ్గర దీన మనసుతో ప్రార్థిస్తాను. నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవిత చరిత్ర నా ప్రభు మార్చబోతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది ఉద్యోగ ప్రాంతంలో కూడా మనల్ని అనగదొరక్కాలని, మన జీవితంలో మన తలాంతులు బయటకు రాకూడదని పలు రకాల నిందలు మనం విధివేస్తూ మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ధనబలం ఉంది, వారికి నోరు బలం ఉంది, వారికి పేరు పలుకుబడి ఉంది. మనకు ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాదు. మనం ఏమీ లేనంటి వారం కదా, మన దగ్గర ఏ శక్తి సామర్థ్యత లేనంటి వారం కదా. కానీ ఏమీ కంగారు పడకండి. ఆస్తిపాస్తులు లేకపోయినా, ఖండబలము, నోరు బలము, సహాయ బలము లేకపోయినా, అత్యున్నత సింహాసనం పైన కూర్చున్న దేవాది దేవుడే నీకు నాకు బలము. ఆయన మాత్రమే మన స్థితిగతులను, మన చరిత్రను మార్చగలిగిన వాడు. ఎందుకంటే దానియేలు ఆ దేశానికి బానిసగా వెళ్ళాడు. అందరూ ఒక సాధారణ బానిసలాగే దానియేలు కూడా ఉంటాడనుకున్నారు. కానీ యవ్వన ప్రాయములోనే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు నెబుకద్నెజరు దానియేలు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి దానియేలుని పూజించి నైవేద్య ధూపములు అర్పించమని ఆజ్ఞాపించాడు. బాల్యములోనే, యవ్వనములోనే ఉన్నతమైన సింహాసనంపైకి దేవుడు ఎక్కించగలిగాడు. దేవుడు దీవించాలంటే వయసుతో సంబంధం లేదు.
దేవుడు నిలబెట్టుకోవాలంటే సామర్థ్యత స్తోమతో సంబంధం లేదు, భక్తితోనే సంబంధం. ప్రియ సంగమా, ప్రార్థన నీ దగ్గర ఉంటే సరిపోద్ది, భక్తి నీ దగ్గర ఉంటే సరిపోద్ది, దేవుడు చరిత్రను మారుస్తాడు. నాకు చిన్నప్పుడు బాగా జ్ఞాపకం, మా కుటుంబస్తులు ఒకరు మంచిగా ఫోన్ కొనుక్కున్నారు. అప్పట్లోనే వేలు ఖరీచేసేది అది. అందరూ చూడ్డానికి వెళ్ళారు, నేను కూడా చూడ్డానికి వెళ్ళి, అన్నా ఒకసారి నా చేతికి ఇస్తావంటే, అరే మీలాంటి వాళ్ళు పట్టుకోకూడదు, ఇది దీని కాస్ట్ ఎంతో తెలుసా అన్నాడు. ఆ మాటకి చాలా గాయం అనిపించింది. ఎందుకో తెలుసా? మనుషులు మన స్థితిని చూస్తారు, మనుషులు ప్రస్తుతానికి మన పరిస్థితిని చూస్తారు, కానీ మన దేవాది దేవుడు రాబో దినాల్లో నిన్ను ఏ సింహాసనం ఎక్కించాలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నవాడు. కానీ నీ రంగేంటి, నీ స్థితి ఏంటి, నీ కులం ఏంటి, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, నీకు నెలకెంత జీతం వస్తుంది, ఇట్లాంటి లెక్కలు వేసుకునే దేవుడు కాదైనా. మనుషులు లెక్కలు చూసి మన పక్కన కూర్చుంటారు, కానీ దేవుడు మన భక్తిని చూసి, మన హృదయ ఆలోచనలు చూసి, మన యథార్థతను చూసి మనతో నివసించాలని కోరుకున్నవాడు. ఇప్పుడు సంగమా, మీకు శుభార్త చెప్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మా కుటుంబాలలో మేమే బలహీనమైన వారు. అందరూ మమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు ఎక్కడ పరిచర్య చేస్తారండి, వీళ్ళ పిల్లలు ఎక్కడ సేవకులు అవుతారు, వీళ్ళని ఎవరు వాడుకుంటారని పలు రకాల మాటలు నన్ను అంటూ ఉండేవారు. నేను ప్రభు పరిచర్యకు వచ్చాక నాకు తెలిసిన వారి కొంతమంది ఘనంగా వాడబడుతున్న సేవకులు ఫోటోలు చూపించి, ఇలా అవగలవా నువ్వు, ఇలాగ పరిచర్య చేయాలరా నువ్వు అని చాలా మాటలు, అంటే ఒకవేళ నన్ను ఎంకరేజ్ చేయడానికి చెప్పిన మాటలు వేరు, నన్ను కావాలని నలుగురు మధ్యన ఎత్తుపొడుస్తున్న మాటలు నాకు అర్థమవుతాయి కదా. అట్లా చెప్తున్నప్పుడు నేను మౌనంగా ఉండిపోయి నేను అనేవాడిని, వాళ్ళంత స్థాయిని అది కాదు, వాళ్ళున్నంత జ్ఞానం నాకు లేదు, వాళ్ళకున్నంత అభిషేకం నాకు లేదు. ప్రభు చిత్తం ఆయన నిలబెట్టుకుంటే నిలబెట్టుకుంటాడు. ఒకవేళ నన్ను దీవించకపోయినా నేను అలా మౌనంగా నిలిచిపోతాను, ఎందుకంటే నా బ్రతికేంటో నాకు తెలుసు అని ప్రభు దగ్గర తలదించుకుని, ప్రభా నన్ను ఏ స్థితిలో నువ్వు పెట్టినా నాకు ఇష్టమేనయ్యా. పోనీ అవమానాల మధ్యన ప్రయాణించాలా, ఏదైనా నీ చిత్తమే ప్రభా. పోనీ నిందల మధ్యన ప్రయాణించాలా, ఏదైనా నీ చిత్తమే ప్రభా. నన్ను దీవించాలని ఆలోచన కలిగి ఉన్నావా, ఏదైనా నీ చిత్తమే ప్రభా. తండ్రి నా బ్రతుకుని నీకు అప్పగిస్తున్నానని తలదించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు ఇదే బలిపీఠం దగ్గర కన్నీరు కాచాను. ఆ కన్నీటికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఈరోజు ఘనమైన పాత్రగా దేవుడు నిలబెట్టుకోవడం ప్రారంభించాడు. ఈ సంగమా, ఎంత మాత్రం గర్వంతో ఈ మాట చెప్పట్లేదు. నేను తగ్గాలి, నన్ను దీవిస్తున్న దేవుని నామం హెచ్చింపబడాలి. నేను ఎంత మాత్రం పని చేయని వాడిని, నేను ఎంత మాత్రం ఉపయోగపడలేని వాడిని, కానీ ఆయన ఎందుకు నా పైన కృప చూపించాడో నాకు తెలియదు. కానీ ఈ బలహీనుని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎప్పుడో మరణ పడక మీద చనిపోవాల్సిన నేను ఈరోజు ఒక ఫోటో ఫ్రేమ్లో నా జననం మరణం రాయాల్సిన పరిస్థితి మధ్యన బ్రతకాల్సిన నేను ఈరోజు అనేక పాంప్లెట్లో, అనేక వాల్ పోస్టర్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో, అనేక దేశాల్లో నేను కనబడ్డం గల కారణమంతా ఒకటే, తలదించుకొని నన్ను నేను తగ్గించుకొని మాట చెప్తున్నాను. ప్రభు నిలబెట్టకపోతే నా బ్రతికలా ఉండేది కాదేమో. ఈ సంగమా, అదే విశ్వాసంతో, అదే ధైర్యంతో అంటున్నాను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు మారుస్తాడు. నాకు తెలిసి మేమేమే పరిస్థితుల మధ్యన వచ్చాము. కిటికీలోంచి అలా కారు చూస్తూ, ఆ కారు మేము ఎగ్గలమంటామా? కొండల సంగతి పక్కన పెట్టండి, మమ్మల్ని ఆ కారు ఎవరైనా ఎక్కించుకుంటారా? ఏదన్నా బైక్ వెళ్తున్నప్పుడు ఆ బైక్ పేరు పుస్తకాలు రాసుకునేవాడిని. ఆ బైక్ ఒక్కసారైనా పట్టుకుంటే బాగుండని కోరుకున్నాను. కొనాలి అన్న ఆలోచన ఇప్పుడు నాకు లేదు. కానీ దేవుని కృప ఏంటంటే అన్నీ అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. మళ్ళీ చెప్తున్నాను, గర్వంతో ఈ మాట అనట్లేస్తుంది. నా ప్రభు పెంట కుప్పల మీద ఉండే జీవితాన్ని ఉన్నతమైన సింహాసనం దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ సంగమా, ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని కూడా దేవుడు మారుస్తాడు. చాలామంది నిన్ను తృణీకరించినా, చాలామంది నిన్ను చులకనగా చూసినా, చాలామంది నిన్ను బలహీనుడిగా ఎంచుతున్నా, నువ్వెంత, నీ కుటుంబం ఎంత, నీ బిడలు ఏ పాటి వారని తల్లిగా నీ హృదయాన్ని గాయపరిచే మాటల్ని సొంత కుటుంబం అంటున్నా, మౌనంగా నిలిచిపోయి ప్రార్థిస్తున్న తల్లి నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ముందర నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సొంత తల్లి తండ్రి కూడా పిల్లల్ని చాలా అవమానిస్తారని ఈ మధ్య కాలంలో. నువ్వు చదవలేవు, నువ్వు సాధించలేవు, వాళ్ళకొచ్చింది ఉద్యోగం నీకెందుకు రాలేదు, వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు నీకెందుకు రావట్లేదు, చిచ్చి నువ్వు చేతగాని వాడివి, నువ్వు చేతగాని దానివని సొంత కుటుంబస్తులు అంటున్నా పాపం ఏం చేయాలో అర్థం కాక, బాధ ఎవరికి పంచుకోవాలో అర్థం కాక కొంతమంది యవనస్తులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మీరేవి కంగారు పడకండి, మీ తల్లిదండ్రులు చూస్తుండగానే నా ప్రభు మిమ్మల్ని సింహాసనం ఎక్కించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు ఖాళీగా ఉండే చేతులు రేపు అనేక మందిని పోషించబోతున్నాయి. ఈరోజు మీ చేతులను బలపరచడానికి నా ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రభు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. మా తల్లి నన్ను హెచ్చరించడానికి ఈ మాటలు చెప్తూ ఉంటుంది. అయ్యా, నువ్వు లోకం వైపు అన్నడు తిరక్కు. ఒకవేళ తిరిగావా, నీ స్థానంలో 1,00,000 మందిని ప్రభు కూర్చోబెట్టగలడు. ఆయన తలుచుకుంటే నీకంటే ఉన్నతమైన సేవకులను తయారు చేసి నీ స్థానంలో నిలబెట్టగలడు. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు చక్కటి అవకాశం ఇచ్చాడు. మరణ పడకలు ఆయన నీకు చూపించిన కృపని అన్నడు మర్చిపోకు.
నువ్వు ప్రభు వైపే చూడు, దేవుడిని నంచలంచలుగా దీవిస్తాడని మా తల్లి నాకు చెప్పిన బోధ ఈరోజు నాకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈ సంగమా, మీరు కూడా ప్రభు వైపు చూడండి. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కానీ ఎన్నడూ గర్వాన్ని చూపించకండి. మీరు అణిగిమణిగుండండి. ప్రభు సన్నిధిలో తలదించుకొని ఉండండి. ఎక్కడ తలెత్తాలో అక్కడ తలెత్తాడు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చండి. ఎక్కడ ఆనంద బాష్పాలు కురిపించాలో ఆ స్థలాలు కురిపిస్తాడు. ప్రభు సన్నిధిలో మోకరించండి. ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టిస్తాడు. ధైర్యంగా ఉండండి. కాకపోతే మాట చెప్తాను, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో మనల్ని చులకనగా చూస్తారని, మనం ఫంక్షన్కి వెళ్తే మనతో మాట్లాడలేదని, నువ్వంతా నీ బ్రతికెంత అని అన్నారని గాయపడిపోయి హృదయంలో పెట్టుకుని ఎక్కువ బాధపడకండి. ప్రభువుకు అప్పగించండి. దేవుడు మీ జీవిత చరిత్రను మారుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.